హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ విత్ మీ ఛానల్. ఈరోజు మనం కొబ్బరి అన్నం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరికాయలు 2, బియ్యం 2 గ్లాసులు, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 3, టమాటాలు 3, కరివేపాకు, కొత్తిమీర, నెయ్యి కొద్దిగా, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, గసగసాలు, చెక్క, లవంగాలు, యాలకులు, జీడిపప్పు, పసుపు, ఆయిల్, ఉప్పు. ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాం. ముందుగా కొబ్బరి ముక్కల్ని మిక్సీ పట్టుకుని పేస్ట్లా చేసుకోవాలి. దీంట్లో నీళ్ళు పోసుకుని స్టవ్ ఆన్ చేసి ఉడికించుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, గసగసాలు, చెక్క, లవంగం వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత 2 గ్లాసులు బియ్యం తీసుకుని బియ్యాన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొబ్బరి పేస్ట్ అంతా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కొబ్బరి పేస్ట్ని పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత దీంట్లోంచి కొబ్బరి పాలని వడపోసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని బాండీ హీటెక్కిన తర్వాత దానిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లో కొద్దిగా నూనె అలానే నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలో జీడిపప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఉల్లిపాయల ముక్కలు, టమాటాలు, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్, అలానే పసుపు, కరివేపాకులు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఇందాక కడిగి పెట్టుకున్న 2 గ్లాసులు బియ్యం వేసుకుని ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిపిన తర్వాత 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు కొబ్బరి పాలు వచ్చేలాగా కొబ్బరి పాలు వేసుకోవాలి. ఈ 4 గ్లాసులు కొబ్బరి పాలు వేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. మొత్తం మిక్స్ అయిన తర్వాత మూత పెట్టుకుని ఒక అరగంట సేపు ఉడికించుకోవాలి. స్లో మంట మీద పెట్టుకుని అరగంట అయిన తర్వాత మనకు వేడివేడిగా కొబ్బరి అన్నం రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీ కొబ్బరి అన్నం రెడీ అయిపోతుంది. ఈ కొబ్బరి అన్నాన్ని చికెన్ కర్రీతో అలానే పొటాటో కర్రీతో తినొచ్చు. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.